రాష్ట్రంలో ఈరోజు ఒక అంగన్వాడీ టీచర్సు వాళ్ళ హెల్పర్స్కి సంబంధించినటువంటిది వీళ్లకు రావాల్సినటువంటి డిమాండ్లు సుప్రీంకోర్టు అమలు చేసినటువంటి డిమాండ్లు కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం అని చెప్పేసి అనేక రకాలుగా ఈరోజు 25వ తేదీ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్క రోజు అంటే ఒకరోజు వంట వార్పు లేకుంటే ఇంకో రోజు ఇంకోటి. ఈరోజు గడ్డి అంటే జగనన్న మేము గడ్డి తింటున్నాం చూడు, కనీసం మా వైపు చూడు అనేటువంటి వినూత్నమైనటువంటి నిరసనకు దిగినారు. తర్వాత రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటి నిరసనలు చేపట్టబోతారు అని చెప్పేసి అడిగి తెలుసుకోవడానికి వెల్దుర్తి మండలానికి సంబంధించినటువంటి ఈ సెక్టార్ వచ్చేసి వెల్దుర్తి కృష్ణగిరి మండలాలు అయి ఉండొచ్చు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అమ్మ మీరు ఇప్పుడు చెప్పండమ్మా, ఇప్పుడు ఈ రోజుకు 25వ రోజు నిరాహార దీక్ష. దీంట్లో ప్రభుత్వం ఏమన్నా దిగి వచ్చే ఆలోచన చేస్తుందా లేదా? మాకు తెలిసి ప్రభుత్వము దిగే ఆలోచన అయితే చాలా మొండిగా ఉన్నట్టుంది. ముఖ్యమంత్రి గారు చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మొండి అయితే మేము అంగన్వాడీ టీచర్లం అందరం హెల్పర్స్ అందరం జగమండలంగా తయారవుతాం. మమ్మల్ని అట్లా తయారు చేస్తున్నారు, ప్రభుత్వమే అలా తయారు చేస్తుంది. అందుకే మేము ఈరోజు ముఖ్యమంత్రి గారు వేతనాల విషయంలో కానీ గ్రాడ్యుయేట్ విషయంలో కానీ ఏ రకంగా సరైన నిర్ణయం తీసుకోవడం లేదు. ఈరోజు అందుకే వెల్దుర్తి ప్రాజెక్టులో ఇలా గడ్డి తింటూ మేము నిరసన వ్యక్తపరుస్తున్నాం. గడ్డి తింటూ తర్వాత మీరు ఏమన్నా చెప్పండి అమ్మా. ఈ రోజుకి సమ్మె 25వ రోజుకి చేరింది, కానీ ఆయనలో ఏమీ చలనం లేదు. ఇలాగే ఉంటే మేము నిరాహార దీక్షలు చేసి సమ్మెగా ఉధృతం చేసే ప్రయత్నంలో ఉన్నాము. తర్వాత అమ్మా మొన్న ఒక ఇన్సిడెంట్ నిన్న లేదు మొన్న కలెక్టరేట్ల ముట్టడి సంఘటనలో కొన్ని చోట్ల లాఠీ చార్జ్ జరిగింది కదా, మళ్ళీ ఇలాంటి లాఠీ చార్జ్ ఏమా చెప్పమ్మా? అరెస్టులు జరిగినాయి, మధ్యలో రోడ్డు మధ్యలో ఆపి మధ్యలోనే దించేసి వెళ్ళిపోవడం జరిగింది. హౌస్ అరెస్టులు జరిగినాయి. పొద్దున పోలీస్ కానిస్టేబుల్ ఇంటి ముందర పెట్టడం జరిగింది, మీరు వెళ్ళకూడదని. మా ఫోన్స్ ట్యాప్ చేయడం జరిగింది. మేము ఎక్కడ వెళ్తున్నా కనుక్కుంటూ మమ్మల్ని ఆపడం జరిగింది పోలీసు వాళ్ళు. ఎన్ని చేసినా కలెక్టరేట్ ముట్టడి మాత్రం ఆపలేకపోయినారు. కొన్ని లక్షల మంది కలెక్టరేట్లో ముట్టడి జరిగింది. ఇలానే మొండి వైఖరిగా ఉంటే ప్రభుత్వం మా రిలే నిరాహార దీక్షలు, అమర నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. మేమైతే సోకస్ నోటీస్ కాదు కదా, ఆయన ఎలాంటి నోటీస్ పంపించినా భయపడే ప్రసక్తి లేదు. మేము ఇలా ధర్నాని కొనసాగిస్తూనే ఉంటాం. తర్వాత అమ్మ ఇప్పుడు 2 నెలలే ఉన్నాయి ఎలక్షన్లు. తర్వాత మీ డిమాండ్స్ నెరవేరకపోతే రేపు ఫ్యూచర్లో మీరు ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు సార్, ఆల్రెడీ చూసినారు కదా సారు ఎంతమంది ఉన్నారో, ఎమ్మెల్సీ ఎలక్షన్లు చూసినారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సార్కి మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా మీరు అదే ఇప్పుడు రేపు ఎలక్షన్లు ఉన్నాయి ఖచ్చితంగా. అంటే రేపు ఫిబ్రవరి 2వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్లు మార్చి లాస్ట్ ఏప్రిల్లో జరుగుతాయి. దీనిలో ఇంత లోపల డిమాండ్స్ నెరవేర్చకపోతే మీరు ఏం చేయగలుగుతారు? ముందే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3 సంఘాల నిర్ణయం ప్రకారము రేపు ఆమరణ నిరాహార 3 సంఘాలంటే ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఈ 3 సంఘాల తీర్మానం ప్రకారము ఈ రోజు అక్కడ నిర్ణయించడం జరిగింది. 24 గంటలు రిలే నిరాహార దీక్షలన్నీ. ఆ 24 గంటల తర్వాత ఆమరణ నిరాహార దీక్షకి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్, హెల్పరు, నాయకులతో సహా అందరము ఆ నిరాహార దీక్షకి మేము సిద్ధమవుతున్నాం. ఇప్పుడు 25వ రోజు నిరాహార దీక్ష శిబిరంలో వీళ్ళు ఈ యొక్క ఏఐటీయూసీ సంబంధించినటువంటి యూనియన్ వాళ్ళు ఏమంటారంటే, మేము ఇంతవరకు శాంతియుతంగా మేము ధర్నాలు ఈ రకంగా చేసుకుంటూ వచ్చినాం నిరాహార దీక్షలు. కానీ ఇప్పుడు ఈరోజు వినూత్నంగా జగనన్న మేము గడ్డి తిని బతకాలని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. గడ్డితో నిరసన తెలియపేట సంఘటన. నెక్స్ట్ వచ్చేసి 24 గంటల నిరాహార దీక్ష. ఆ తర్వాత అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా మేము ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటాము. తర్వాత రేపు రాబో ఎలక్షన్లో మా డిమాండ్స్ని కింద నెరవేర్చకపోతే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్.